వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరదాగా కాసేపు. పక్కింటి బామ్మ వల్ల భార్య భర్తల సంసారం నాశనం. బామ్మ: ఏం నాగరాజు, ఎక్కడికి వెళ్తున్నావు? నాగరాజు: ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ. బామ్మ: నువ్వేమో ఆఫీస్కి పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే మీ ఇంటికి ఎవడో వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియట్లేదు. భర్త: ఒసేయ్ పరిమళ, బయటికి రావే. భార్య: ఏవండి, మీరు ఇంకా వెళ్ళలేదా ఆఫీస్కి? భర్త: ఎవడు? నేను ఇంటి నుండి బయటికి వెళ్ళినాక ఎవరు వస్తున్నాడు? ఇంట్లోకి చెప్పవే, చెప్పు. బామ్మ: ఇల్లు అన్నాక 10 మంది వస్తుంటారు పోతుంటారు. ఆ మాత్రం దానికి కొట్టేస్తావారా? భర్త: కొట్టాలా, కొట్టి నరకాలా? ఎవడు వాడు చెప్పు. భార్య: నీకేమైనా మైండ్ దొబ్బిందా? వాడు ఎవడు అంటే నేనేం చెప్పను. బామ్మ: అమ్మో, మొగుడుకు ఎదురు చెప్పే ఆడదాన్ని నేను ఏ ఊరిలో చూడలేదమ్మా. భర్త: నాకే ఎదురు చెప్తావే, నీ పని చెప్తా. భార్య: ఎందుకండి నన్ను అంతలా కొడుతున్నారు? బామ్మ: ఈ నాగరాజు కాబట్టి కొట్టి ఊరుకుంటున్నాడు. అదే వేరే వాడైతే కట్టుబట్టలతో పుట్టింటికి పంపించేసి ఉండేవారు. భర్త: ఇదిగో బామ్మ, నేను నువ్వనుకున్నట్లు అంత మంచోణ్ణి కాను. ఉండు, దీన్ని ఇప్పుడే పుట్టింటికి పంపించేస్తాను. వెళ్ళవే, నువ్వు వెళ్ళు. ముందు బ్యాగ్ సర్దుకో. నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. భార్య: వెళ్తానండి, వెళ్తాను. ఇరుగు పొరుగు వారి మాటలు పట్టుకొని పెళ్ళాన్ని కొట్టి నేను నీ దగ్గర ఉండే కన్నా పుట్టింటికి వెళ్ళిపోవడమే మంచిది. పాలువాడు: అమ్మా పాలు. బామ్మ: అరే నాగరాజు, రోజు ఇంటికి వచ్చేది వీడే. నాగరాజు: వీడు పాలువాడు కదే బామ్మ. బామ్మ: అదేరా నాగరాజు, రోజు నీ ఇంటికి వచ్చేది పాలోడు అనే లోపే నీ పెళ్ళాన్ని కొట్టి పంపించేశావు. నాగరాజు: ఒసేయ్ ముసలిదానా, నీ మాట విని నా బంగారం లాంటి పెళ్ళాన్ని కొట్టి పుట్టింటికి పంపించాను కదరే. అయినా మంచి మంచి వాళ్ళందరూ పోయారు, నువ్వెప్పుడు పోతావే? బామ్మ: ఎవరైతే ముందు పాపం చేస్తారో వాళ్లే పోతారు. నేను పాపం చేయలేదు కాబట్టి ఇంకా పోలేదురా నాగరాజు. నాగరాజు: చి దినమ్మ జీవితం. ఓ మురళి, ఓ మురళి, మీ నాయనమ్మ చూడు. అసలు మీ పక్కింట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు. మురళి: ఏం చేశావు నాయనమ్మ? బామ్మ: నేనేం చేశానురా, పక్కింటి వాళ్ళు కదా సాయం చేద్దామని చేశాను అంతే. నాగరాజు: సాయం చేసావటే సన్యాసి మోకందానా, బంగారం లాంటి నా సంసారంలో నిప్పులు పోసావు కదే, ఇంక నీ సాయం చేసా అంటావా? భర్త: పరిమళ, వస్తున్నానే. మురళి: నాకేంటి ఈ టార్చర్? ఏ మూల నుంచి ఏం తెస్తున్నావో భయపడి చస్తున్నానే. కాస్త ప్రశాంతంగా బతకనీయవే నన్ను. నువ్వు మనిషివేనా అసలు? మా నాయనమ్మ కదూ, నీ కాళ్ళు పట్టుకుంటానే. నీకు మనవడిగా పుట్టినందుకు ఏ ఆడపిల్ల చూడట్లేదే ఈ గల్లీలో. నీకు దండం పెడతానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.